హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత. ఈరోజు అయితే ఎప్పుడు నా కుకింగ్ కాకుండా నా పట్టు శారీస్ కలెక్షన్ చేస్తున్నానండి. అయితే ఇక్కడ యూఎస్లో ఉన్నవి వరకు చూపిస్తున్నాను, ఇండియాలో ఉన్నాయి ఈసారి చూపిస్తాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇదైతే ఫస్ట్ శారీ అండి. ఇది వచ్చేసరికి పోచంపల్లి శారీ. ఇదైతే భూదాన్ పోచంపల్లిలో తీసుకున్నామండి. పళ్ళు అయితే ఇలా ఉంది, మంచి బేబీ పింక్కి పర్పుల్ బార్డర్ అండి. ఈ కలర్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా. దీనికి బ్లౌజ్ అయితే ఇలా చేయించానండి, బ్యాక్ ఇలా సింపుల్గా తీసుకుని, ఎందుకంటే శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది కదా. సో ప్లెయిన్ అయితే వేరు, అందుకని బ్యాక్ సైడ్ ఇలా లైట్గా చేయించాను. హ్యాండ్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా చేయించాను. ఇదైతే అక్కడ తీసుకున్నాం కాబట్టి 9K పడిందండి. ఇది ఈ బ్లౌజ్ అయితే నాకు సేమ్ కలర్ దొరకలేదండి రా సిల్క్లో, శారీలో వచ్చిన దాంతోనే ఇది వర్క్ చేయించాను. ఇది వచ్చేసరికి సెకండ్ శారీ అండి. ఇలా ఇది గ్రీన్, ఇది డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ కలర్. ఇది వచ్చేసరికి అరిటాకు గ్రీన్ అంటారు కదా, బనానా లీఫ్, ఆ కలరు. శారీ మొత్తం ఇలా సన్న డిజైన్ వచ్చింది గోల్డ్ కలర్లో. ఇదైతే పైన బార్డర్ లెస్ అండి, కింద బార్డర్ వచ్చింది. ఇదైతే కంచిలో తీసుకున్నాము. ఇదిగోండి, దీని పళ్ళు అయితే ఇలా వచ్చింది. ఇదైతే చూసేదానికన్నా కట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇదైతే బ్లౌజ్ శారీలో వచ్చిందే ఇలా స్టిచ్ చేయించానండి. ఇది అప్పుడు నేను తీసుకున్నప్పుడు బాగా ఈ హ్యాండ్స్ ఫ్యాషన్ అది. అండ్ నెక్ ఇలా పైకి వచ్చి, దీనికైతే వర్క్ ఏం చేయించలేదు, ఇలానే బాగుంటుందని. ఈ శారీ అయితే 3 to 4K అంతే అండి. కంచి నార్మల్గా వెళ్ళినప్పుడు తీసుకున్నాం. ఇంకో పట్టు శారీ అండి, బ్లూ విత్ డార్క్ పర్పుల్ కలర్. ఇదైతే మీరు నా దివాళీ చూసినట్టయితే దివాళీ వీడియో, అందులో నేను డ్రేప్ చేసుకున్నానండి చాలా కూడా. ఇదైతే మా కజిన్ పెళ్ళికి తీసుకున్నాను, విజయవాడలో తీసుకున్నాను. దీని పళ్ళు అయితే ఈ కలర్ అండి. చాలా బాగుంది ఇదైతే. అనుకోకుండా నా బ్లౌజెస్ ఎక్కువ దగ్గరగా ఇలాంటి కలర్సే వస్తాయి మోస్ట్లీ. ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజే అండి. ఇలా సన్న డిజైన్ వస్తుంది కదా బ్లౌజ్కి, అలాగా. దీని నెక్ అయితే ఇలా చేయించుకున్నాను. అండ్ ఈ అంచు చాలా బాగుంది ఇది కలరు, అందుకని చెప్పి హ్యాండ్స్కి ఇలా చేయించాను. ఇదైతే విజయవాడలో తీసుకున్నాను, 25K పడిందండి ఇది. ఇదైతే పట్టు కాదు కానండి, చాలా బాగుంటుంది. అంటే చిన్న చిన్న ఫెస్టివల్స్కి అలా కట్టుకోవచ్చు. నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి తీసుకున్నాను. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది, ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్. దీని పళ్ళు ఇలా వచ్చింది.
చిన్న చిన్న ఒకేషన్స్కి ఇది చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ కూడా. పైన కింద ఇలా బార్డర్ వచ్చింది, సేమ్ ఈక్వల్ సైజ్ బార్డర్ వచ్చింది. ఈ శారీకి అయితే వర్క్ బాగుండదని చెప్పి శారీలో వచ్చిన బ్లౌజే స్టిచ్ చేయించానండి. ఇదైతే బోట్ నెక్ పెట్టించాను ఇలా షార్ట్ హ్యాండ్స్. ఇలానే చాలా బాగుంది ఈ శారీ. సింపుల్ శారీ కదండి, దీనికి వర్క్ ఎక్కువ బాగుండదు. ఇదైతే మా పెళ్లి శారీస్లో ఒకటండి. అప్పుడు ఇలా వచ్చేవి, ఈ టైప్లో వచ్చేవి శారీస్. సెకండ్ శారీ అండి ఇది. ఇవ్వండి, ఇలా చూస్తే అప్పుడు ఇలా ఉండేవి. విజయవాడలో తీసుకుంటాం ఇది. దీని బ్లౌజ్ అయితే తీసుకురాలేదు. ఇదైతే 12 ఇయర్స్ అయిపోయిందండి. 12 to 13 ఇయర్స్ మా పెళ్ళి అప్పుడుది కదా. సో అప్పుడు మోడల్స్ ఇది. బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చింది. బ్లౌజ్ అయితే ఈ కలర్ ఉంటుంది, అది నేను తీసుకురాలేదు. సో దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేయొచ్చు, కానీ కలర్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇది. ఇది ఇంకొక శారీ అండి. ఇదైతే మంచి పింక్ కలర్. ఇది కూడా వరలక్ష్మి వ్రతంకి తీసుకున్నానండి, కాకపోతే చాలా ఇయర్స్ అయిపోయింది తీసుకున్నాను. దీని పళ్ళు అయితే ఇలా వచ్చింది, సేమ్ అంతా సెల్ఫ్ కలర్ అండి. దీనికి బ్లౌజ్ అయితే ఇలా వర్క్ చేయించానండి. సేమ్ ఇది కూడా అంతే శారీలో వచ్చింది. ఇది కూడా వర్క్ బాగుంటుంది. ఇది అప్పుడు ట్రెండ్లో ఉన్నది. ఇందాక ఆ శారీకి మిక్స్ అండ్ మ్యాచ్ అన్నాను కదండి, దానికి కూడా ఇది బాగా సెట్ అవుతుంది. మొత్తం సెల్ఫ్ వచ్చింది కదా బ్లూ, ఇలా పింక్. ఈ రెండు ఇలా కూడా యూజ్ చేశాను నేను. ఇదైతే ఇండియాలో మా గృహప్రవేశం శారీ అండి. ఇది ఒక శారీ. సెకండ్ శారీ అయితే తీసుకురాలేదు, ఇండియాలో ఉంది. ఇది కూడా పోచంపల్లి వెళ్ళి తీసుకున్నదండి. చాలా బాగుంటుందండి ఈ శారీ. అయితే బార్డర్ వచ్చి పైన చిన్నగా, కింద లాంగ్ బార్డర్ ఇచ్చారు. ఇదైతే కంచి బార్డర్ వచ్చింది కదండి. ఇందాక ఆ శారీకి ఫస్ట్ చూపించిన బేబీ పింక్ శారీకి ఈ శారీకి డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్లో. ఎందుకంటే ఇది కంచి బార్డర్, అదేమో నార్మల్ ఇక్కట్ శారీస్ టైప్లో వచ్చింది. సో దీని పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇలా వచ్చింది. ఈ కలర్ పింక్లో వచ్చింది. నాకు బ్లౌజ్ కూడా పింక్లో వచ్చింది. బట్ ఇదైతే నేను డిఫరెంట్గా తీసుకున్నాను. పింక్ కన్నా ఇలా అయితే బాగుంటుందని. ఇదిగోండి రా సిల్క్లో ఈ కలర్ తీసుకున్నాను. క్రీమ్ కానీ గోల్డ్ కలర్ కానీ హాఫ్ వైట్ లాగా ఈ కలర్ తీసుకుని, ఈ వర్క్ కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా శారీలో ఉన్న కలర్స్తో వర్క్ చేయించాను. ఇదేమో బ్లౌజ్లో బార్డర్ వస్తుంది కదండి, కంచి బార్డర్ రావాలి కదా, తెలియాలి కదా ఈ శారీ అని. సో అలా చేయించాను అండ్ కట్ వర్క్ చేయించాను. ఇది కూడా ఇలా చూడటం కన్నా కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ పిక్ కూడా యాడ్ చేస్తాను. ఇదైతే లాస్ట్ శారీ అండి. ఇది మా పాప ఫంక్షన్ శారీ, హాఫ్ శారీ ఫంక్షన్ ఇది. ఇదైతే రీసెంట్గా కొన్నది. సో పేస్టల్ కలర్ అన్నమాట. ఇదైతే నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన శారీ అండి. దీని కలర్ అయితే మీకు కెమెరాలో తెలుస్తుందో లేదో, లైట్ బ్లూ అండ్
పర్పుల్ కలర్ అండి, లావెండర్ కలర్, లైట్ బ్లూ అండ్ లావెండర్ మిక్స్డ్ అండి. చాలా బాగుంటుంది. ఇదైతే విజయవాడ గౌరీ సిల్క్స్లో తీసుకున్నాను. పళ్ళు ఉంటుంది, పళ్ళు అయితే ఇలా వచ్చింది. ఈ బార్డర్ వచ్చి నేను వేయించానండి. ఇది యాక్చువల్గా హైదరాబాద్లో అయితే మనకి మగ్గంవి దొరుకుతాయి ఈ లేస్, బట్ నేను విజయవాడలో కదా హెవీ బడ్జెట్లో కాకుండా తక్కువలో మగ్గం వర్క్ అని కాకుండా నార్మల్ లేస్ తీసేసుకున్నాను. కానీ కట్టుకుంటే చాలా లుక్ వచ్చిందండి. ఇది దీని బార్డర్ అయితే కింద పైన ఒకే లెంత్ వచ్చింది. ఇదిగోండి, కింద పైన ఒకే లెంత్ వచ్చింది. బార్డర్ కూడా పెద్దది కాకుండా ఒక డిజైనర్ శారీలా ఉందండి. ఇదైతే నేను అన్నీ డ్రేప్ చేయించుకుని చూసే తీసుకుంటాను, లైట్ కలర్సా డార్క్ కలర్సా అని కాకుండా. మనకి చూస్తే ఒక కలర్ బాగుంటుంది, కట్టుకున్నప్పుడు వేరే బాగుంటుంది. సో దీని బ్లౌజ్ అయితే ఇంకా పట్టు శారీస్ ఇండియాలో అయితే కొన్ని ఉన్నాయండి, అవి అయితే ఈసారి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర డిజైనర్ వేర్ అవి కూడా ఉన్నాయి. నచ్చితే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం ఆ శారీస్ వీడియో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి కుకింగ్ రెసిపీస్ అండ్ హెల్దీ రెసిపీస్ ఉన్నాయి. స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత. బాయ్ అండి.